రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. గురజాల్లో ఏం జరుగుతుందయా 18 నెలలంటే ఒక రాజకీయ హత్య పిన్నెల్లిలో 7 ప్రభుత్వ హత్యలు పిడుగురాళ్ల దాచేపల్లిలో. గవర్నమెంట్ వచ్చిన వెంటనే గతంలో మేమేమో శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇవ్వడానికి 200-300 కోట్లతో నియోజకవర్గంలో ప్రాజెక్టులు తీసుకొచ్చి పిడుగురాళ్లలో నీళ్లు కూడా ఇచ్చాం. కృష్ణా నీళ్లు, శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి. కానీ తెలుగుదేశం వచ్చి నాకేం చేశారు, ఆ నీళ్ళు ఇవ్వలాక చేతగాక కలుషిత నీళ్ళు ఇస్తే డయేరియాతో, బాబు క్యాన్సరో గుండెపోటో కాదు, నీళ్లు దాగి డయేరియాతో పాపం పిడుగురాళ్లలో 5-6 దాచేపల్లిలో 2 చచ్చిపోయారు. దిక్కులేదు వాళ్ళకి, ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలే ఈ చెత్త ప్రభుత్వం. పిన్నెల్లి గ్రామం ఎలా అభివృద్ధి చేశాం రండి, మీరు కావాలంటే వచ్చి చూడండి. అడుగడుగునా సిమెంట్ రోడ్లు వేసాం, తాగునీటి పథకాలు, ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, రూపురేఖలు మార్చాం. ఏమైంది గెలిచిన రోజు నుంచి 200-300 కుటుంబాలు, గ్రామంలో ఉన్న మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఓసీలు, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రతి ఒక్కడు, కార్యకర్త, నాయకుడు ఊరు బయట తరిమేశారు. పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక సైడ్ పోలీసులు కొడుతున్నారు, ఇంకో సైడ్ తెలుగుదేశం నాయకులు స్వైర విహారం. పిల్లలు, ఆడవాళ్లు ఈరోజు గుంటూరుకు వచ్చి పాపం సెక్యూరిటీ గార్డులాగా చిన్న చిన్న పనులు రోజు కూలికి పోయి చేసుకుంటున్నారు చాలా కుటుంబాలు, ఎస్సీల్లో, బీసీల్లో, మైనార్టీలు. ఎడనుందా 200-300 కుటుంబాలంటే ఈ రోజున సుమారు 800 నుంచి 1000 మంది. గతంలో ఎప్పుడన్నా విన్నామా? పోనీ ఇదే గ్రామంలో చూసామా? దీనికా మీకు అధికారం ఇచ్చింది? దీని కొరకేనా? పాపం 3-4 రోజుల క్రితం ఎస్సీ నాయకుడు అత్యవసర పరిస్థితుల్లో 17-18 నుంచి ఊరు బయట ఉంటుంటే 18 నెలల నుంచి అత్యవసర పరిస్థితులు వచ్చి ఊర్లోకి పోతే, ఇంట్లో ఉంటే ఇంటి మీద దాడి చేసి ఇష్టానుసారం అతన్ని తల మీద కొడితే అక్కడికక్కడే అన్కాన్షియస్ అయిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముళ్ళు పక్కన సహాయం చేసి అంబులెన్స్లో తీసుకెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే స్పందన లేదు. అక్కడున్న సిఐఎస్ఐ అంటాడు మీరు ఊర్లోకి ఎందుకు వచ్చారంటాడు. ఏం మీ జాగిరాయండి? ఎవరూర్లోకి వాళ్ళు వస్తారు? తప్పు చేసిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళకి వంత పాడుతున్నాడు అక్కడున్న సిఐ భాస్కర్ రావు, ఎస్ఐలు. కేసు కట్టండాయా, అతను చావు బతుకుల మధ్య ఉన్నా అంటే కేసు కూడా కట్టలా 2-3 రోజులు. ఇంకో విచిత్రం చూడండి, దెబ్బలు తిన్నవాడు కోమాలోకి పోతే అతని మీద 324 కట్టారు, అతని మీద, అతను తమ్ముడి మీద. చంపబోయిన వాళ్ళ మీద తర్వాత కట్టారు, ఇంకా సీరియస్గా ఉందని తెలుసుకొని. పిడుగురాళ్ల హాస్పిటల్ తీసుకెళ్ళాం, నసరాపేట తీసుకెళ్ళాం. చేతులు ఎత్తేస్తే ఇదిగో ఆ యేసు ప్రభు దయ వల్ల ఎక్కడన్నా బతుకుతాడేమోలే అని గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకొస్తే పాపం 3 రోజులు పోరాటం చేసి తుది శ్వాస విడిచాడు సోదరుడు సాల్మన్ గారు. ఈరోజో నిన్నో ఒకరిని పట్టుకున్నారట. ఇది అక్కడున్న సిఐఎస్ఐల కార్యక్రమం. ఇంత చావు దెబ్బల మధ్య ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అంటే కనీసం బాధ్యత కలిగిన అధికారి 307 కట్టాలా లేదా? 324 కలిపి చేతులు దులుపుకొని రాజీ పడాలంట. చెప్పండి, అటువంటి అధికారుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా, మీరే చూస్తున్నారు, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ సాంప్రదాయ, వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు గనక ఒకటే చెప్తున్నాం, దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేయిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే కార్యక్రమం. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది, పోలీసుల చేతుల్లో. మీకు సహకరించడానికి పార్టీ అంతా ఉంది. ఎందుకంటే మా మనిషి చనిపోయాడు, బాధలో ఉన్నాం అందరం. ముందు అతనికి నివాళులు అర్పించాలి, పాపం ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి, ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతనికి నివాళులు అర్పించాలి. కాబట్టి
మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలుంటే. అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే.